Strong democracy is built when leaders listen, institutions function, and citizens stay informed. నాయకులు ప్రజల మాట విన్నప్పుడు, సంస్థలు సక్రమంగా పనిచేసినప్పుడు, పౌరులు సమాచారం తెలుసుకున్నప్పుడు బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. హాయ్ హలో, నేను మీ సగ్గుర్తి ప్రభాకర్. ఎలా ఉన్నారు? మరొకసారి మీ ముందుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. సో ముఖ్యంగా మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. సో నేను మాట్లాడుతున్నాను అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ. దీని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. సో ప్రస్తుత సమాజంలో ఆ, ఏం జరుగుతుంది, సమాజం ఎటువైపు వెళ్తుంది, యువత పరిస్థితి ఏంటి, ప్రస్తుత సమాజానికి పూర్వ సమాజానికి పోల్చుకుంటే తేడా ఏం కనిపిస్తుంది మీకు? సో దాని గురించి నేను క్లుప్తంగా 2-3 నిమిషాలు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మనం ఒక సినారియోని తీసుకుంటే, మన గవర్నమెంట్స్ ఏర్పడి 1956 నుంచి మన గవర్నమెంట్స్ ఫామ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి గవర్నమెంట్స్ మారుతూ ఉన్నాయి. మారుతున్న గవర్నమెంట్ లో అదే తదనుగుణంగా ఇప్పటి వరకు మనం వెళ్తూ ఉన్నాం. ఫ్యూచర్ లో కూడా వెళ్తాం అనేది నాకు నమ్మకం ఉంది. సో ఒక సినారియో ఏంటంటే, 1956 నుంచి 1990 వరకు ప్రజానాయకులు, పొలిటికల్ లీడర్స్ ప్రజల కన్సర్న్లలో పనిచేసేవాళ్ళు, ప్రజల నాడికి అనుగుణంగా పనిచేసేవాళ్ళు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అప్పట్లో ఉంది. ఏ సినారియోలో? 1956 నుంచి 1990 వరకు దీన్ని పరిశీలిస్తే, అప్పటి నుంచి 1990 వరకు ఇప్పటి వరకు 11 మంది మంత్రులు రాజీనామా చేశారు, సెంట్రల్ మినిస్టర్స్. సో దేనికంటే ప్రజల యొక్క వాగ్దానాలు నెరవేర్చడంలో కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడంలో కానీ, లేదా వాళ్ళు చేసిన తప్పుల్లో కానీ, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ లో కానీ, ఇలా చూసుకుంటూ పోతే ఈ 11 మందికి 11 స్టోరీలు ఉన్నాయి. కొంతమంది స్వతహాగా తప్పు చేశారు, కొంతమంది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల తప్పు చేశారు, కొంతమంది సొంత లాభాల కోసం వాళ్ళు తప్పు చేశారు. సరే, వాళ్ళ స్టోరీలు ఎలా ఉన్నా వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను. ఈ 11 మంది మినిస్టర్స్ రాజీనామా చేయటం వెనుక గవర్నమెంట్ కి తెలిసే చేశాయి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసింది. మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఇప్పుడున్న ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తుంది? ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు అప్పటికి తేడా, ప్రజానాయకుల్లో విలువలు కొరవడినాయా, లేదు ప్రజానాయకుల్లో విలువలు తగ్గిపోయాయా, విలువలు లేని ప్రజానాయకులు వస్తున్నారా ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో, ప్రజల ప్రభుత్వాల ఏర్పాటులో? సో ఎందుకు ఈ మాట చర్చించుకోవాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు రిజైన్ చేసిన 11 మంది మంత్రులే గాని, రిజైన్ చేయకుండా గవర్నమెంట్ ని పాలించిన మంత్రులే గాని, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే చాలా వరకు విద్యావేత్తలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, సభ్యత, సంస్కారం, విలువలు తెలిసిన వాళ్ళని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఈ రిజైన్ చేసిన 11 మందిలో కూడా మంచి మంచి వక్తలు ఉన్నారు, మంచి మంచి పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు, సొసైటీ సింబల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు స్వతహాగా రాజీనామా చేశారు. సో ఆఫ్టర్ దట్ 2010 నుంచి 2026 ఈ మధ్యలో ఏమైంది? ఈ మధ్యలో ఎన్ని స్కామ్స్ జరిగినాయి? చాలా స్కామ్స్ జరిగినాయి. స్కామ్స్ జరిగిన తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళటం, దేశాలు దాటిపోవటం, ఇదంతా ప్రభుత్వంకి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా అనేది తెలియదు. బట్ అంతా స్కామ్స్ చేసి వెళ్ళిపోయారు. సో వీళ్ళ దగ్గర సమాచారం తెలుసుకోవడంలో మనకున్న ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, లేదా ప్రజల్లో ఏమీ చేయరనే ఒక భరోసా, వాళ్ళకి ధైర్యము ఉందా, లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ, చట్టాలను కానీ వీళ్ళు మత్తులోకి జార విడిచారు ప్రభుత్వాలు? అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇలా జరగడానికి కారణం ఏంటంటే, మీకు తెలుసు, ఈ మధ్యలో చాలా ఇష్యూస్ చాలా పబ్లిక్ గానే జరిగిపోతా ఉన్నాయి.
అందులో రీసెంట్ గా నీట్ ఎగ్జామ్ గురించి మీకు అందరికి తెలిసిందే. నీట్ ఎగ్జామ్ చాలా బాధాకరమైన విషయం. నేను నీట్ ఎగ్జామ్ లీక్ అయిన తెల్లారే ఒక వీడియో చేశాను. సో అందులో చాలా బాధతో నేను మాట్లాడాను. రెస్పాన్సిబిలిటీ అబౌట్ ద పొలిటికల్ లీడర్స్. అసలు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అంటేనే తెలియదు. ఇప్పుడు కూడా తెలుస్తుందని నేను అనుకోవట్లేదు. సో నీట్ ఎగ్జామ్ లో ఇప్పటి వరకు 11 నుంచి 14 మంది సూసైడ్ చేసుకున్నారని సోషల్ మీడియాలో నివేదికలు చెప్తా ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఫిగర్ కరెక్ట్ తెలియపోయినా సో 11 నుంచి 14 మంది అని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఒక ఒక్కడు సూసైడ్ చేసుకున్నా కూడా అది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. సో దీని మీద ప్రభుత్వాలు గట్టిగా స్పందించాలని నేను అనుకుంటున్నాను. సో ప్రభుత్వాలు మొద్దు నిద్ర నుంచి వీడి జరిగే అక్రమమైన పద్ధతుల్ని వీళ్ళు సరైన మార్గంలో పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఈ గవర్నమెంట్కి అలాంటి ధైర్యం ఉందో లేదా అనేది నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. సో గవర్నమెంట్ని వదిలేస్తే మన పబ్లిక్ విషయానికి వస్తే పబ్లిక్ కూడా రియాక్షన్స్ అవ్వట్లేదు. అందుకనే గవర్నమెంట్స్ దానికి రెస్పాన్సిబుల్గా ఉండట్లేదు. పబ్లిక్ రియాక్షన్స్ గట్టిగా ఉంటేనే గవర్నమెంట్స్ కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. మీరు పురాణ రాజకీయ నాయకులు కానీ, పురాణ వార్తా సంస్థలు కానీ, పురాణ న్యూస్ మీడియా కానీ అప్పట్లో ఒక వార్త ప్రచురం అయిందంటే దానికి భయపడేవాళ్ళు. సో ఇప్పుడు ఒక వార్త ప్రచురం అయిందంటే అది లీగల్ కోర్టులోకి వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళెవ్వరూ భయపడే పరిస్థితి లేదు. ఎట్లాంటి తప్పు చేసినా కూడా భయపడే పరిస్థితి లేదు ఇప్పుడున్న రోజుల్లో. అప్పుడు రోజుల్లో నీతి నిజాయితీ మ్యాక్సిమం ప్రూవ్ అయ్యేది. సో ఇప్పుడు రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు. సో ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ లేదు, పబ్లిక్ లో ఇంట్రెస్ట్ లేదు. ఓటు వేసామా అయిపోయింది, మళ్ళీ 5 years తర్వాతే దాని గురించి ఆలోచించేది. ఈ 5 years లో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అవగాహన కార్యక్రమాలు లేవు. తర్వాత విషయం ఏంటంటే పబ్లిక్ కి కావాల్సిన నీడ్స్ వీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఎందుకు లేరంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అజ్ఞానులు, మూర్ఖులు, చదువులేని ప్రజానాయకులు, అప్పులు తెచ్చి దేశాన్ని పాలిస్తున్న మూర్ఖపు మనసు గల మూర్ఖులు ఇల్లు. మీరెవరు అప్పులు తెచ్చి పాలించడానికి? మీ మాత్రం పని ఎవడైనా చేయగలడు. అప్పులు తెచ్చి మీరు దేశాన్ని పాలించాల్సిన అవసరం ఉందా? అంటే అభివృద్ధి అని చెప్తున్నారు, దాని వెనక కారణాలు అభివృద్ధి అని చెప్తారు. అభివృద్ధి ఎవడు చేయమన్నాడు? అప్పులు చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందా? ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడేది ఎప్పుడు? ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే మనం ఈ ఉన్న అప్పులు తీరే అవకాశం ఉంటుంది? మన దేశ యొక్క ఆర్థిక అభివృద్ధి ఇంకా ఎప్పుడు బాగుపడుతుంది? ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు. సో అప్పులు చేసి పాలించే ఈ నాయకులు వాళ్ళ యొక్క స్తోమతలు కానీ, వాళ్ళ యొక్క ఆస్తులు కానీ, వాళ్ళ యొక్క స్టేబిలిటీ స్టేటస్ కానీ పెంచుకోవటంలో 1000% వాళ్ళు ముందున్నారు. అదే పబ్లిక్ నీడ్స్ అందించడంలో మైనస్ లో ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క చూడండి మీరు, పురాణ అంబాసిడర్ కార్ నుంచి ఈరోజు ఫార్చునర్ కార్స్, పెద్ద పెద్ద లంబోర్గిని కార్స్, పెద్ద పెద్ద కార్స్ లో వీళ్ళు గవర్నమెంట్ వెహికల్స్ లో తిరుగుతా ఉన్నారు. ప్రతి ప్రజానాయకుడికి సెక్యూరిటీ, మంచి మంచి కార్లు, ఆఫీసెస్, మంచి మంచి వ్యవస్థలు. అంటే వీళ్ళు జస్ట్ పాలించడానికే ఇంత ఖర్చు చేస్తున్నారు. మరి సంస్థలను వీళ్ళు బాగు చేసేది ఎప్పుడు? వ్యవస్థలను బాగు చేసేది ఎప్పుడు? ప్రతి విలేజ్ లో ఎక్కడన్నా చూడండి మీరు, ఒక్క స్కూల్లో అన్నా సరైన సదుపాయాలు, సరైన వసతులు, సరైన టీచర్స్ ఉన్నారా? లేరు. ప్రతి విలేజ్ లో మీరు ఎక్కడైనా హాస్పిటల్ తీసుకుంటే సరైన డాక్టర్లు ఉన్నారా? సరైన మందులు ఉన్నాయా? ఏమీ లేవు. ఇంకా మీరు ఇక వ్యాపార రంగాలే కానీ, నిర్మాణ రంగాలే కానీ, పోలీస్ వ్యవస్థలే కానీ, కోర్టు వ్యవస్థలే కానీ, వీటన్నిటిలో సఫిషియెంట్ స్టాఫ్ లేరు, సఫిషియెంట్ అధికారులు లేరు. ఎవరు ఏమీ కరెక్ట్ లేకుండా వీళ్ళు పైన కూర్చొని
తూతూ మంత్రంగా లాబ్ డబ్ డబ్ లాబ్ డబ్ డబ్ ఏదో నడిపిస్తా ఉన్నారు. ఆ? వీళ్ళకు వీలుగా అన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకి జస్ట్ సినారియో చూపిస్తున్నారు పొలిటికల్ లీడర్స్ అని. నిజంగా వీళ్ళు రాజకీయ నాయకుల వీళ్ళని ఏ పదాలతో అనాలో కూడా నాకు తెలియట్లేదు. సో ఇదంతా డ్రామా. సో దీనికి కారణం ఏంటంటే మనం సమాజంలో మేల్కొనకపోతే ఇంకా చాలామైన దరిద్రమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మేల్కొనండి. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు అరిచినా, వామపక్షాలు అరిచినా, ఇప్పుడు వచ్చే మీడియా సంస్థలు అరిచినా, లేదా సోషల్ మీడియాలో యాజిటేషన్స్ ద్వారా వచ్చే కాక్రోచ్ పార్టీ లాంటి వాళ్ళు అరిచినా నిమ్మకు నీరెత్తినట్లుగానే ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఈ గవర్నమెంటే కాదు, పోయిన గవర్నమెంట్లు కూడా. నేను ఏ గవర్నమెంట్ గురించి విమర్శించడానికి ఈ వీడియో చేయట్లేదు. అన్ని గవర్నమెంట్లు, ఆ, పోయిన గవర్నమెంట్లో కూడా స్కామ్స్, ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా స్కామ్స్. అంటే వీళ్ళు పొలిటికల్లోకి వచ్చేది వీళ్ళ యొక్క ఆస్తులు, వీళ్ళ యొక్క రాజ్యాలు పెంపొందించుకోవటానికి, వీళ్ళ కంపెనీలు పెట్టుకోవటానికి, వీళ్ళ వ్యవస్థలు బాగు చేసుకోవటానికి తప్ప ప్రజల గురించి కాదు. సో ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని డబ్బులు పెట్టి మళ్ళీ అవి సంపాదించుకోవటం? ఇది ఒక వ్యాపార రంగంగా మారిపోయింది. సో వ్యవస్థలను బాగు చేసేది ఎవడు? అందుకనే నేను అనేది ఏంటంటే సమాజమే మేల్కొనాలి, యువతే మేల్కొనాలి. ఒక టర్మ్ యూత్ సాక్రిఫైస్ చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ కొన్ని తరాలు బాగుంటాయని నా ఉద్దేశం. సో మంచిగా మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేయండి. మంచిని ఆశించి ముందుకు వచ్చే వాళ్ళ వెనక మీరుండండి, బలంగా పాల్గొనండి. సో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము మీరు చేపట్టకపోతే మన సమస్యలు తీరేవి కాకపోగా మనం చాలా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. మూర్ఖులు పాలించినంత కాలం ఇలానే ఉంటుంది. సో విద్యావంతులైన రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. విద్యావంతులైన రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు, యూత్. వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి, సమాజాన్ని మార్చాలా. సో ఇందులో మీ యొక్క భాగస్వామ్యం కూడా తెలియజేయాలని కోరుకుంటూ, ఈ యొక్క వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై హింద్.